ఒకసారి చూడురి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఏమైంది. సర్పంచ్ ఎన్నికలు హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలు. మంత్రి పొన్నం ప్రభాకర్ కేబినెట్ భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడి. హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను మంత్రులు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంలో మినిస్టర్ పొన్నం ప్రభాకర్ స్థానిక ఎన్నికల విషయంలోపై స్పందించారు. ఇదిలా ఉండగా సోమవారం సర్పంచ్ల ఎన్నికల నిర్వహణలో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీని ప్రశ్నించింది. ఫిబ్రవరిలో నిర్వహిస్తామని చెప్పి ఇప్పటికీ ఎందుకు ఆ ప్రక్రియ చేపట్టలేదంటూ కూడా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇది ఎవరు తప్పు? స్థానిక ఎన్నికల నిర్వహణ తప్పు రాష్ట్ర ప్రభుత్వాన్ని 100% అది. ఎందుకు అంటే ఇక్కడ చూడరి, సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీని ప్రశ్నించింది. ఫిబ్రవరిలో నిర్వహిస్తామని చెప్పి ఇప్పటికీ ఎందుకు ఆ ప్రక్రియ చేపట్టలేదని అసహనం వ్యక్తం చేసింది. పొన్నం ప్రభాకర్ ఏమన్నాడు? సింపుల్గా కోర్టు తీర్పు తర్వాతనే, హైకోర్టు తీర్పు తర్వాతనే ఎన్నికలు అన్నారు. వాస్తవం ఏంటంటే వీళ్ళు ఒక సర్వే చేసుకున్నారు. ఆ సర్వేలో పొల్లు ఓటమి కనబడుతుంది. గ్రామాలలో వ్యతిరేకమైన ఓటు కానీ 90% ఓడిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఆ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు కూడా లేరు. నిన్నటికి నిన్న మనం తుంగతుర్తి నియోజకవర్గంలో చూసినాం కదా, గలాంటి పరిస్థితే కనబడ్డది. అంటే మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన మోసపూరితమైన వాగ్దానాలు తెలంగాణ ప్రాంత ప్రజలకు అర్థమైపోయినాయి. దాంతోపాటు ఈ ప్రభుత్వం వల్ల ఏమీ కాదనేది క్లారిటీ వచ్చింది. దాంతోపాటు ఇక్కడ అభివృద్ధి విషయంలో ఏంది, అభివృద్ధి పేరు మాత్రమే ఉడతారు తప్ప దాన్ని అభివృద్ధి చేసే దిశగా ఎక్కడ కనబడతలేదనే కడికొచ్చిపోయింది. సో పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల తప్ప హైకోర్టుదో లేకపోతే ఇంకో దాని మీద చేయడం కాదు. ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇప్పటి వరకు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోతున్న ఒక అసమర్థమైన ప్రభుత్వం అది ఏమైనా ఉందా అంటే ఇప్పుడు కనబడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. మీ అందరికీ తెలిసిన విషయమే అది. ఇక దాంతోపాటుగా